పవన్ గారు కూడా ఒక మాట చెప్పారు సార్, మాట్లాడాలి అందరూ ఓపెన్ అవ్వాలి అని చెప్తున్నారు కదా, ఆయనే చెప్పారు. ఒకటి చెప్తాను, నటులందరూ అద్దాల మేడలో మేమందరం ఉంటాం. ఇప్పుడు నేను మాట్లాడితే ఒక వర్గం మీకు నచ్చచ్చు, అది మీకు నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్ళు మమ్మల్ని ఈజీగా టార్గెట్ చేస్తారు, నచ్చిన వాళ్ళు మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చి సపోర్ట్ చేయరు. అందుకే నటులు చాలా జాగ్రత్తగా ఆచి తూచి ఆలోచించి మాట్లాడాలి కూడా. ఈ ఇష్యూలో ఇంటర్నల్గా ఎంతోమంది మాట్లాడున్నారు, కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడితే ఎవరు మనోభావాలు దెబ్బతింటాయి అని కొత్తగా అందరికీ భయంగా కూడా ఉంటుంది. సో అందుకు అండి, దేవుడి పైన నమ్మకంతో విషం తాగినా కూడా అది అమృతంలాగే ఉంటుంది. ఆ నమ్మకం ఏ లెవెల్లో ఉందనేది మనకి. నేను కన్నప్ప గురించి మేము ఒక మేజర్ ఈవెంట్కి తీసుకొస్తున్నాం ఆయన రిక్వెస్ట్ చేసాం రావాలని. అది శ్రీకాళహస్తిలోనే జరగాలి. ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ పెట్టి ఆ ఈశ్వరుడి పైన సినిమా తీస్తున్నాం, కన్నప్ప పైన సినిమా తీస్తున్నాం. భారతదేశం అంతా కన్నప్ప గురించి, శ్రీకాళహస్తి మహత్యం గురించి తెలియాలన్న ఉద్దేశంతో ఆయన కూడా వస్తే బాగుంటుంది, మన తెలుగు వాళ్ళ ఘనకీర్తి ఏంటో కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో సినిమా చేస్తున్నాం. పరమేశ్వరుడి దయ, మేము కూడా దానికోసం వెయిటింగ్. ఆ త్వరలో చెప్తాను. బ్రహ్మాండంగా ఉందండి ఆయన దగ్గర ఉన్న స్పందన. ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ యూనో మిగతా క్వశ్చన్స్ అని వీటి గురించి మీరు నాన్నగారిని అడగాలి. నాన్నగారు ఎందుకు నన్ను ఎందుకు కాంట్రవర్సీ చేస్తారు? దాని గురించి ఆల్రెడీ ఓవర్, దాని గురించి కోర్టులో చేస్తున్నారు. అది పోస్ట్పోన్ అయిందండి.